కోర్టుల్లో పెట్టిన ఫైళ్ళే మిస్ అయిపోతే ఏం చేయాలి? ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన అనేక ఫైళ్లు కోర్టులో మిస్ అయిపోయినాయి అన్నటువంటిది ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. 2014 ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గం రాజకీయ నాయకులు పంపిణీ చేసిన మద్యం దాగి వందల సంఖ్యలో ఆసుపత్రులు పాలయ్యారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి మద్యం పంపిణీ చేసిన వాళ్ళని పట్టుకుని ప్రశ్నించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మద్యం సరఫరా చేశారని, ఆయన గెలుపు కోసం తాము పంపిణీ చేశామని వాళ్ళంతా విచారణలో చెప్పారు. దీంతో కాకానితో పాటు మద్యం పంచిన కార్యకర్తల మీద కూడా కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో కావలి నియోజకవర్గంలో కూడా జరిగింది. అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మీద కేసులు నమోదు చేశారు. ఈ రెండు చోట్ల ఇద్దరు నాయకులు అత్యంత సన్నిహితులైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, మన్నెమాల సుకుమార్ రెడ్డి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ కేసులు సిఐడికి అప్పగించింది. సిఐడి చాలా లోతుగా దర్యాప్తు చేసి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గోపాలకృష్ణ అలియాస్ అప్పు ద్వారా కల్తీ మద్యం తెప్పించారని ధృవీకరించుకుంది. అతను అదుపులో తీసుకుంది. కల్తీ మద్యానికి ప్రముఖ కంపెనీలు లేబుళ్లు అతికించి ప్రజలకు పంపిణీ చేశారని, ఇది చాలా హానికరమైన మద్యం అని ల్యాబ్ పరీక్షల ద్వారా నిర్ధారించుకుంది. ఈ ఆధారాలతో పాటు 2017 చివరిలో ఛార్జ్షీట్ వేశారు. నెల్లూరు కోర్టులో కాకాని మీద 4, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద 6 కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2018లో ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు సత్వర పరిష్కారం కోసం విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ కేసులను అక్కడికి బదలాయించారు. ఈ ఫైళ్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టు ఇందులో కీలక డాక్యుమెంట్ అదృశ్యమయ్యాయని, వాటిని భర్తీ చేసి మళ్లీ సమర్పించాలని ఆ ఏడాది చివరిలో నెల్లూరు కోర్టుకు పంపింది. నెల్లూరు కోర్టు ఆ పని కేసు దర్యాప్తు చేసిన సిఐడికి అప్పగించింది. ఇంతలో ఎన్నికలు రావడంతో 2019లో వైసీపీ అధికారం రావడంతో ఈ ఫైలు మూలబడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీని మీద దృష్టి సారించడంతో కదలికొచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.